ప్రొఫెసర్ కుమార్ అని ఉంది, కన్ఫ్యూజన్ అయిపోయాను నేను. సార్ మీరు కనిపించట్లేదు సార్. ఓకే, నేను ఓకే. ఓకే, మనము ప్రేయర్ చేసుకుందామండి. ప్రేయర్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని స్టార్ట్. బ్రదర్ ఎనోష్ will lead us in prayer. ఓకే, కృపాకనికరంగా మా ప్రభా యేసే తండ్రి, ఇదిగో ప్రభా తండ్రి, నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు ప్రభా యేసే. ఇదిగో తండ్రి, మరి సార్లో మీరుండి ప్రభా యేసే తండ్రి, మరి ఈ గ్రీక్ మరి క్లాస్ ని తండ్రి మరి మాకు టీచ్ చేస్తున్నందుకు, మరి గ్రీక్ లాంగ్వేజ్ ని ప్రభా మాకు టీచ్ చేస్తున్నందుకు తండ్రి నీకు లెక్కలేనని స్తోత్రాలు ప్రభా యేసే తండ్రి. యేసే ఇదిగో ప్రభా తండ్రి, మరి మేమందరం కూడా ప్రభా మరి శ్రద్ధగా విని నేర్చుకునేలాగా మీరు సహాయం చేయండి తండ్రి. మరి అయిపోయేంత వరకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండడానికి వీల్లేదు ప్రభా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, okay, so we come to the lesson number 15. So last class lo we just have come about talking the verb. So verbs గురించి మనము మాట్లాడుకుంటూ వచ్చాం. We have spoken about the verbs. So verbs లో ఏమేమి ఉన్నాయండి? verb లో ఏమేమి చూడాలి? verb లో tense. Okay, so tense, number sir. Tense, number, person, voice, mode sir. person, voice, mode, indicate mode. Okay, so tense any past tense, present tense, future tense sir. Okay, present, past, future tense. future. Number singular, plural sir. Singular, plural. Person, first person, second person, third person sir. Okay, first, second, third. Voice వచ్చేసి active voice, middle voice, passive voice. Mood వచ్చేసి indicative, imperative, substantive sir. Okay, so ఇది verbs లో మనము చూడవలసిన ఒక విషయాలు అని చెప్పేసి లాస్ట్ వీక్ మనము చూసుకొని ఉన్నాం. సో ఇందులో మనము ఇప్పటి వరకు నేర్చుకుంది ఏంటని? Present indicative active. Present indicative active. Indicative active. Active. And contract verbs. Okay, so present indicative active గురించి ఇప్పటి వరకు మనము నేర్చుకొని ఉన్నాం. సో ప్రెసెంట్ అంటే అది ఎందులో వస్తుందండి?
present is talking about Present tense. Present. tense లో. ఓకే, ఇది టెన్స్ గురించి మాట్లాడుతుంది. ఇండికేటివ్ In mood, sir. Mood. ఓకే, మూడ్. యాక్టివ్ Active voice, sir. వాయిస్. సో అంటే టెన్స్లలో ప్రెసెంట్ అండ్ మూడ్ లో Indicative. ఇండికేటివ్ అండ్ వాయిస్ లో వచ్చేసరికి Active. యాక్టివ్. ఓకే, వాయిస్ లో వచ్చేసరికి యాక్టివ్ గా మనము చూస్తా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు వర్బ్ లో నేర్చుకున్నది వచ్చేసి ఫీలింగ్స్. ఓకే, సో వర్బ్ లో ఏముంటుంది? కంజుగేషన్ ఉంటుందా, డిక్లెన్షన్ ఉంటుందా? Conjugation. కంజుగేషన్. వర్బ్ లో కంజుగేషన్ ఉంటుంది అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో SP is talking about what? S అంటే ఏంది, P అంటే ఏంది? Singular plural. plural. బేసికల్ గా దాన్ని ఏమంటాం మనం? సింగులర్ ప్లూరల్ ఏమంటాం? Numbers. నంబర్. ఓకే, సో ఇట్స్ అబౌట్ నంబర్ వచ్చేసి సింగులర్ ప్లూరల్ గా మనము చూస్తాను. నంబర్ వచ్చేసి సింగులర్ ప్లూరల్ గా మనము చూస్తా ఉన్నాం. అండ్ ఓకే, సో దిస్ ఇస్ వాట్ 1 2 3 అంటే ఏంది? First person, second person, third person, sir. ఓకే, సో అది ఓకే, నంబర్ ఉంది, పర్సన్ ఉంది. నంబర్ ఉంది, పర్సన్ ఉంది. ఓకే, సో నా వీటి యొక్క ఎండింగ్స్ చెప్తారా? చెప్తా సార్. సింగులర్ వచ్చేసి ఓమెన్ సార్. First person. Omega. Omega. Women. Plural women. First person ki, second person ki ఓమెన్. Women. Eight. is Ete. Pussy. pussy. ఊసి. సో ఇదంతా కూడా దిస్ ఇస్ ఆల్ అబౌట్ విచ్ Verbs. కంజుగేషన్? ఏ కంజుగేషన్ అని? Verb conjugation. ఏది వర్బులో ఏది? వర్బులో ఏ Present indicative act. ప్రెసెంట్ Indicative active verb. యాక్టివ్. ప్రెసెంట్ ఇండికేటివ్ యాక్టివ్ గా మనము చూస్తాం. ప్రెసెంట్ ఇండికేటివ్ యాక్టివ్, ప్రెసెంట్ ఇండికేటివ్ యాక్టివ్, దాని యొక్క కంజుగేషన్ గా మనము చూస్తా ఉన్నాం. ఏది? ఓ, ఓమెన్, ఏస్, ఎటే, ఏ, ఊసి. ఊసిగా మనము చూస్తాం. ఏదైనా ఒక వర్డ్ చెప్తారా? Hello. Gallo. I throw. బాలో. Hello. Bellow. Bellowman. బాలో అంటే I throw. ఐ త్రో. ఓకే, సో ఇప్పుడు లైక్ వి త్రో అంటే ఏం రాస్తామండి? Bellowman. బాలో, ఓమెన్. ఓకే, సో దే త్రో. They throw. Veloci. Pussy. Veloci. Veloci. బాలో, బాలుసి. Veloci. ఓకే, యూ త్రో ప్లూరల్. Valote.
Huh? Balete. బాలేటే Epsilon. Balete. So balete. ఓకే సో ఇది బాలోమెన్ ఎలా అంటున్నామండి? బ్యూలా సిస్టర్ చదవండి ఇది. సిస్టర్ బ్యూలా చదవండి. బీటా బీటా అంటే బి ఆల్ఫా అల్ఫా అంటే ఏ ఆ, Lambda. లాంబ్డా ఎల్ లాంబ్డా ఎల్ ఒమిక్రాన్ ఓ మ్యూ 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 ఆ, ఎప్సిలోన్ ఈ మ్యూ మ్యూ ఈ ఓకే ఓకే సో ఇక్కడ 4 సెంటెన్స్ ఉన్నాయి. దే సే, we lead, you speak, he takes. Okay, so what is the okay, so బాబురావు గారు సార్ చెప్పండి సార్. ఈ దే సే అంటే ఏందండి గ్రీక్ లో? లోగోయి దేశే దేశే అంటే సే అంటే లెగో ఏందండి? లెగో లెగో ఐ సే అంటే ఏంది? ఐసే అంటే లెగో. లాంబ్డా ఎప్సిలాన్ గామా లాంబ్డా లాంబ్డా ఎప్సిలాన్ గామా సే. దేశ్ అంటే ఈ ఎప్సిలాన్ అయోటా. ఓమెన్ ఎప్సిలాన్ ఎప్సిలాన్ అయ్యి వియ్యి ఎప్సిలాన్ అయోటా. ఫస్ట్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్. హౌసి 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 లెగౌసి లెగౌసి ఇది కరెక్ట్ సార్. సో లెగోసి చదువుతారండి. లాంబ్డా ఎప్సిలాన్ గామా ఒమిక్రాన్ ఎప్సిలాన్ సిగ్మా అయోటా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి
నిరీక్షణ కుమార్ గారు నిరీక్షణ గారు వి లీడ్ నిరీక్షణ వి లీడ్ మేరీ సిస్టర్ Yes, sir. వి లీడ్ Agomen. Agomen. Alpha. Huh? Omen. అగోమెన్ అంటే ఏంది We lead. కరెక్ట్ రాసామా Yes, sir. ఒమేగా రావాలండి. ఓకే సో విచ్ ఇస్ ఐ లీడ్ Yes. ఇది వచ్చేసి స్టెమ్ Ending. వచ్చేసి Ending. ఎండింగ్ తీసేస్తే Plural వస్తుంది. ఓకే సో ఇది తీసేసాము దెన్ ఇట్ బికమ్స్ యాజ్ వి లీడ్ Yes. ఓకే Correct, sir. కమ్ టు ద కరెక్ట్ Thank you. దేవ్ కుమార్ గారు యు స్పీక్ సింగులర్ Lalaisi, sir. Lalais. Lambda. లాంబ్డా Lambda, alpha, lambda, లాంబ్డా lambda, alpha, lambda, epsilon, iota, ఎప్సిలోన్ అయోటా sigma. ఓకే లాలేస్ Lales. You speak. యు You speak, sir. yeah Lales you speak. Okay, and come to the Simon gar. Simon Yes, sir. he takes. He takes. Take word తెలియదు సార్. అది గుర్తులేదు. Lambano, Simon. Lamban. లంబాన్. Lambano is I take. But he take. Lambani. Lambano A. E-I last. లంబానోమే. He takes. లంబాని. Okay. Lambano A. E-I. Lamba No. A. No, రాదు. okay E-I. okay చూడాలండి రాసుకుంటారు ఎవరైనా Okay. Okay, sir. Thank you. సరే ఈ vocabularies అన్ని ఒక చోట ఉన్నది ఏమైనా ఉందా మనకు? బ్యాక్ సైడ్ ఉందండి బ్యాక్ సైడ్ బుక్ లో. పేజ్ నెంబర్ 178 నుంచి ఇంగ్లీష్ టు గ్రీక్ టు ఇంగ్లీష్ రెండు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. పేజ్ నెంబర్ 173 నుండి
Okay. Sridhar brother. Sridhar Sir. brother. Sir. CH అంటే గ్రీక్ లెటర్ ఏంది బ్రదర్? Chai. Huh? Chai. CHI chai. చాయ్ బిస్కెట్ కాదు బ్రదర్. చాయ్ బిస్కెట్ కదా నాది. అలా ఇంకా చాయ్ కి పోలేదనా స్టార్ట్ చేసిన అప్పుడే మీరు చాయ్ కాఫీ అనేసి ఎట్లా? అవాచి బంద్ ఉంది, అవాచి బంద్ ఉంది. అలా మేము పిచ్చే స్టూడెంట్స్ आप जरा आगे भी जाओ. గ్రీక్ ఒక నిమిషం సార్, క్లాస్ జరుగుతుంది. సో గ్రీక్ లో CH అంటే కీ సార్ రాసి చూపిస్తారా? చూపిస్తాను సార్. చూపించండి. Sir, excuse me, sir. Yes. Sir, Vijay Kumar, sir, which book is referring, sir? In Sir, this? itla X. మనం జిరాక్స్ తీసాం చూడండి. జిరాక్స్ మనం జిరాక్స్ తీసుకున్నాం మనం అందరం. ఇదేనా సార్? దానిలో పేజ్ నంబర్ 173 చూడండి. 173 లేదు సార్ నాకు. బుక్ మారినట్టుంది మీది. నాకు 28 పేజెస్ ఉంది. ఇదే కదా సార్? ఇదేనా సార్? ఓకే. నా దగ్గర ఉన్న బుక్స్ లో దాదాపు 200 పేజెస్ ఉన్నాయి. ఓహో, I think something wrong, sir. I have taken. They gave me different one. వాళ్ళు ఇచ్చింది కాదు. ఓకే. మనం మళ్ళీ తీసుకున్నాం కదా దానిలో. లేదు సార్. ఓకే సార్. ఓకే, సో రూత్ సిస్టర్, రూత్. సార్ ఈ ఏంది? ఈ ఎప్సిలాన్ సార్. పైన లైన్ ఉంది. ఈటాయా సార్? మీరు చెప్పాలా? రాసి చూపియండి నాకు. ఎట్లా రాయాలి సార్? బుక్ లో రాసి చూపియండి. ఎప్సిలాన్ ఉంది, ఈటా. సతీష్ కుమార్, సతీష్. సతీష్ అది దేనికి వస్తా సార్? గీత ఎప్సిలాన్ ఒకటి వస్తుంది. వాయిస్ క్లియర్ లేదా అండి? వెరీ క్లియర్. వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. మెసేజ్ పెట్టిరు ఎవరో వాయిస్ క్లియర్ లేదని. శాంత బ్రదర్, శాంత. ఈటానా సార్? అంటే రాసి చూపించండి, మీరు బుక్ లో రాసి చూపించండి నాకు. రూత్ నువ్వేమనుకుంటున్నావు? రాసి చూపించమ్మా.
మీరు కెమెరా ఆన్ చేసి రాసి చూపియండి. ఇందాక శ్రీధర్ బ్రదర్ ఎలా చూపించాడో అలా చూపియండి. గాలి కింది అడిగినా చెప్తా సార్ కదండి అడుగుతా. సరే దేవ్ కుమార్ గారు మీరు రాసి చూపించండి అండి, ఒకసారి చూపిస్తే అర్థమవుతుంది. దేవ్ కుమార్ గారు సార్ ఒకసారి రాసి చూపించండి. ఓకే, సో ఈటా కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకేనా. ఓకే, సో వి కమ్ టు ద ఓకే. ఓ అంటే ఒమిక్రాన్. ఒమిక్రాన్ అండ్ సో మంజుల 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 సార్ పిఎస్ అంటే అండి నాకు తెలియదు సార్, ఇంకా మేము కొత్తగా ఉన్నాం తిరుపతి. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సార్. తిరుపతి నుండి ఎంతమంది ఉన్నారండి? మంజుల, సతీష్, హెన్రీ పౌల్, ముగ్గురేనండి? యాక్చువల్ గా మీకోసమే ఇవంతా మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను, లేకపోతే లెసన్ నెంబర్ 15కి వెళ్ళే వాళ్ళం మేము. సార్ మీ దగ్గర బుక్ ఉండొచ్చా అండి? బుక్ ఉందా? మా దగ్గర ఇంకా తీసుకోలేదు సార్. లేదు సార్ నా దగ్గర బుక్. ఓకే 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 సార్ ఒకసారి ఆల్ఫాబెట్స్ చెప్పండి సార్ బోర్డు మీద రాసి. సార్ దట్ ఈస్ బెటర్ సార్. అది సాంగ్ ఒకటిను జస్ట్ చేపించండి సార్ సరిపోతుంది. పాపం మళ్ళీ వాళ్ళు వెనకబడిపోతే కష్టం కదా. వీడియో ఆన్ చేస్తే నేను సార్ పిఎస్ఐ సార్ ఇటువైపు వచ్చి రాయండి సార్, కంఫర్టబుల్ గా రాయండి, తర్వాత మీరు చూపించండి సార్. చేయి నొప్పి వచ్చేస్తుంది అలా. అయోటా, కప్పా, లాంబ్డా, మ్యూ, న్యూ, జై, జై, ఒమిక్రాన్, పి, పై, రో. అయ్యో ఆయన రాయనివ్వండి, కొత్త వాళ్ళకి పర్పస్ కదా. మనం వాళ్ళ స్పీడ్ గా వెళ్తే వాళ్ళకి అంటే సారు అన్ని చూసి రాయాలి. ఓకే ఎప్సిలాన్. ఓకే, సో ఆల్ఫా అంటే ఏదని?
How we write alpha? A. Alpha ante A, beta, Yeah. gamma, Gamma like reverse V. Yeah. Zeta, eta. Zeta, eta, zeta, iota, kappa, lambda. Cara, చెప్పాను Sir, 14th alphabet is Z. Yeah. ఈ capital alphabets లో into the modulus reverse brackets లాగా ఉన్నది అదేనా రివర్స్ బ్రాకెట్ సార్ అది brother. ఇది హైఫన్ అది hyphen, Okay. local hyphen. ఓన్లీ హైఫన్ ఇన్ రివర్స్ బ్రాకెట్స్ Yes. సార్ థ్యాంక్ యూ ఇక్కడ రాసిరండి alpha, beta, gamma. రాస్తున్నాం సార్. బ్రదర్ మళ్ళీ రాస్తున్నారా బాబు? సార్ ఈ ఆల్ఫాబెట్స్ ఏ బుక్ లో ఉన్నాయి సార్? మీకు ఇచ్చిన బుక్ లో ఫస్ట్ పేజ్ లో చూడండి. నాకు స్పైరల్ బౌండ్ ఇచ్చారు సార్. ఇది అదే అందులోనే చూడండి. బుక్ లో పేజ్ నెంబర్ 4 లో ఇది ఇచ్చారు. ఇందులో లేవు సార్. ఉన్నాయండి సార్ పేజ్ నెంబర్ 1 లో ఇది ఓవెల్స్ ఉన్నాయి. ఇదేనా? అదేనండి. బట్ ఆల్ఫాబెట్స్ ఐ కుడ్ నాట్ ఫైండ్. ఓకే ఇదేనా సార్? అదే ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు టెన్స్ పడొద్దండి, బుక్ వేరేదైందని, బికాస్ వి హావ్ గాన్ అహెడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అందుకని మీరు వేరే బుక్ అనేసి అది ఇదని కన్ఫ్యూజ్ కాకండి. ठीक है सर, ठीक है.
సార్ ఆ 13th ఇక్కడ అర్థం కాలేదు సార్. ఎన్ యూనా సార్? NU అని. NU ఇలా V లా రాసినట్టు అంటే మన ముక్కులాగా అండి, పక్షి ముక్కులాగా రాయాలి. ఓకే సార్. అక్కడ ఏముంది సార్ తర్వాత? చిన్నగా ఉంది కనపడట్లేదు. ఎన్ అండి, ఇక్కడ కింద రాశాను. ఎన్ న్యూ అంటే ఎన్. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ ఎవరైనా గూగుల్కి వెళ్ళి గ్రీక్ ఆల్ఫాబెట్ అంటే అన్ని వస్తాయండి అక్కడ. ఓకే, సో మీకు బుక్స్ లేని వాళ్ళు యూ కెన్ గో త్రూ దట్. గ్రీక్ ఆల్ఫాబెట్ లిస్ట్ అంటే అన్ని చక్కగా వస్తాయి. ఓకే, ఇక్కడ సైడ్ రాసేసి ఫస్ట్ 6 అయిపోయినాయి కదండి. ఫస్ట్ 6 డ్రాప్ చేశారు. Yes, yes. అరేంజ్ చేసాం సార్ ఫస్ట్ 6. కొంచెం స్క్రీన్ జూమ్ చేయండి సార్. పర్ఫెక్ట్ సార్. ఎనఫ్ సార్, చాలు. ఇంకొంచెం జూమ్ అవుట్ చేయండి సార్, క్రాస్ ఎడ్జ్ లో పోతుంది. సార్ సరిపోతుంది సార్, పర్ఫెక్ట్.
ఓకే రాశారండి. శ్రీధర్ బ్రదర్ ఈ పాట పాడతా ఇప్పుడు. సార్ పాట పాడండి. సరే సార్. పాట పాడాలా సార్? సార్ మామూలుగా చదువుకుంటే వెళ్తా, పాట వినలేదు సార్ నేను. ఆల్ఫా బీటా గామా అదే పాటలా కొంచెం ట్యూన్ చేయండి. ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ జీటా ఈటా తీటా అయోటా కోపా లాంబ్డా mu nu xi నేర్చుకున్నాం సార్ అప్పుడు ఆన్వర్డ్ క్రిస్టియన్స్ రాగంలో. పై rho sigma tau upsilon p batch chi ki c omega. బ్రదర్ రీమిక్స్ భలే ఉంది బ్రదర్. సార్ ప్లీజ్. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు శ్రీధర్ గారు. ఓకే రాశారండి. Okay, so alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, phis, omega. మళ్ళీ ఒకసారి alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, iota, kappa, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, phis, omega. 23rd. So, phis. Okay. Phis. Yeah. Physics and Atlanta physics. Yeah, phi. Okay. So alpha ante A, beta B. Okay. gamma ante Gamma reverse G. delta D. zeta epsilon theta TH zeta Z eta EY. So it is as usual గా మనం ఇక్కడ చూస్తాం. ఓకే సో పాట ట్యూన్ ఏందని alpha beta gamma delta epsilon zeta eta theta iota kappa lambda
mu nu psi Omicron pi rho sigma tau epsilon phi chi phase omega alpha beta gamma delta epsilon zeta eta theta iota kappa lambda mu nu psi Omicron pi rho sigma tau epsilon phi chi phase omega ఇంకెవరైనా పాడతారండి Alpha, beta, gamma, delta, epsilon, eta, zeta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, psi, omega. ఫేస్ ఒమేగా ఇంకెవరైనా Excuse me. Alpha, beta, gamma, delta, Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, phi, phase, omega, దాటిపోయారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు omega. సరే విజయ్ గారు పాడండి పాడండి Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, phase, omega. ఓకే ఎంటీఎస్ నుండి ఇంకెవరైనా మేరీ సిస్టర్ సార్ అనిల్ పాడ్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ జీటా ఈటా తీటా ఐటా కాపా లాంబ్డా mu nu psi omicron pi rho sigma tau epsilon phi chi phase omega. ఓకే ఎవరైనా సిస్టర్స్ సైడ్ నుండి లేడీ సింగర్స్ పాడతా లేడీ సింగర్స్ సార్ మా మొత్తం పాడలేనేమో పాడతాను సార్ పాడండి ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ జీటా ఈటా థీటా అయోటా kappa lambda mu nu psi omicron pi అంతవరకు పాడగలను సార్ ఓకే Very good, good. గుడ్ అండి విత్ ఇన్ ఫస్ట్ క్లాస్ లో మీరు అంతవరకు వచ్చారు సార్ జేకబ్ గారు పాడతారా సార్ నిరీక్షణ్ వచ్చేసారండి ఇంటికి హలో వచ్చేసారా ఆఫీస్ నుండి సార్ ఆఫీస్ లో ఉన్నాను పాడండి ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ జీటా ఈటా తీటా ఐటా కప్పా లాంబ్డా mu nu psi omicron pi rho sigma tau epsilon phi chi omega. ఓకే ఫిష్ ఒమేగా ఓకే లాస్ట్ ఇంకెవరైనా సార్ కొంచెం సార్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలోన్ జీటా ఈటా టీటా ఐటా కాపా లాంబ్డా mu nu psi omicron pi rho sigma tau epsilon pi ఆ చీ దగ్గరనే నేను స్పెల్ అవుట్ చేయలేకపోతున్నాను సార్ పై ఒమేగా రైట్ సార్ ఓకే
మేరీ సిస్టర్ పాడతారా? మేరీ సిస్టర్ ప్రవీణ్ పాడతాను సార్. పాడు. ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ జీటా ఈటా తీటా ఐటా కప్పా లాంబ్డా మ్యూ న్యూ జై ఒమిక్రాన్ పై రో సిగ్మా టౌ ఉప్సిలోన్ ఫీ కి ఫిస్ ఒమేగా. ఓకే ఓకే. సో అండ్ మన ఎవరు కొత్తగా జేకబ్ గారు ఫెమిలియర్ అయ్యారండి? బ్రదర్ జేకబ్ దేవా sir. ఫెమిలియర్? Sir, shall I try? Yes. Alpha, beta, gamma, D, Delta. Delta. Sir, 1 minute, brother. Do you know this onward Christian soldiers? Okay, sir. Okay. Onward Christian soldiers marching. Alpha, beta, gamma, delta, S, delta, E, sir. Delta, epsilon. Epsilon, alpha, eta, theta, iota, kappa, lambda. Yeah, you read, brother. You read, no problem. You read. My kappa, lambda. Yeah, kappa, lambda. Kappa, lambda, mona. Mu. Mauna. Xi encron P. Psi. Okay. I'll just repeat it again. Okay. Alpha, beta, gamma, delta, epsilon, zeta, theta, iota, iota, kappa, lambda, mu, Z, psi. What is psi? Exact. Okay. Xi. Yeah. Omicron. Pi. Rho. Sigma. Tau. And Upsilon. Phi. Chi. Okay. Chi. PS. Jacob key. Ka. Okay. Key. Okay. Key. And Phis Omega. Phis Omega. Okay, sir. Yeah. Okay. So again, Alpha, onward Christian soldiers marching as to war, looking unto Jesus who is gone before. Christ the royal banner, march before the foe. So that's it. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, phis, omega. Okay, and Soumya from Tirupati. Sir. చదువుతారండి? Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, phis, omega. ఓకే. అండ్ ఇంకెవరు ఉన్నారండి?
ఎవరున్నారు ఫ్రమ్ రమేష్ రమేష్ సార్ రీడ్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలోన్ ఈ జీటా ఈటా తేటా ఈటా కాపా లండా brother you just read don't Okay, sing. sir. Read Omicron. first on Alpha, beta, gamma. Beta. Not beta, beta. Okay. Beta, gamma, delta, epsilon, zeta, eta, theta. Theta. Okay, sir. Theta, eta, kappa, lambda, mu, nu, chi, mu. Sir, mu, nu, chi, omicron, pi, rho, sigma, pi, rho, sigma, tau, tau, epsilon, p, chi, sir, p, chi, psi, omega. Okay, so one more. Henry Paul. Sir, వాయిస్ క్లియర్ గా లేదు సార్. మీరు చదవండి మీరు. చదువుతురా? ఓకే, అయితే ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారండి, దయచేసి ఆఫీస్ నుండి నా నంబర్ తీసుకొని 10 times రాసి వాట్సాప్ లో పెట్టండి. టేక్ మై నంబర్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లీజ్ అందరూ ఎవరైతే కొత్తగా ఈరోజు ఉన్నారో వాళ్ళందరూ కూడా 10 times రాసి, బికాస్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. అది మీకే అని కాదు, బట్ వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్న కొద్దిగా లెసన్స్ అయినాయి కాబట్టి టేక్ ఫ్రమ్ ది ఆఫీస్ జయశేఖర్ సార్ నుండి కానీ లేదా బిలి సార్ దగ్గర నుండి తీసుకొని అండ్ ప్లీజ్ సెండ్ ఇట్ ది హోంవర్క్ ని సెండ్ చేయండి, ఎందుకంటే దాని కూడా మార్క్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ ఓకే. Okay, so we go with this to the disciples. ఎవరు ఈ సెంటెన్స్ ని గ్రీక్ లో చెప్తారు? టు ద డిసైపుల్స్. విజయ్ కుమార్, దేవ్ కుమార్ బ్రదరా, ప్రవీణ, సైమన్ బ్రదర్, జేకబ్ బ్రదర్, బాబురావు గారు, దేవ్ కుమార్ గారు, ఎనీబడి? టు ద డిసైపుల్స్. Tacitus Some. Huh? Tacitus. To the disciples.
Protomatitos. Pros matitos. Article. Article. Okay, so first of all, what is the word for disciple? Matitos. Ma. Mate. Mathetes. సో ఇప్పుడు ఇందులో స్టెమ్ ఏది, ఎండింగ్ ఏదని? ఈటా సిగ్మా స్టెమ్. మ్యూ ఎస్ అనేది ఎండింగ్. మ్యూ ఆల్ఫా థీటా ఈటా. సో ఇక్కడ వరకు స్టెమ్ అండ్ దిస్ ఇస్ ఎండింగ్. అదే ఎండింగ్ గా మనము చూస్తా ఉన్నాం. నౌ ఇది సింగులరా ప్లూరలా? దిస్ వర్డ్ సింగులర్. ఓకే, సో ఇక్కడ డిసైపుల్స్ అని ఉంది, ప్లూరల్ లో ఉంది కాబట్టి. నౌ యు టెల్ మీ అబౌట్ Matheton. Okay, so what comes there? Sir, Matheton. Tone. Matheton. So దాకి ఏమొస్తుందండి? Tone, sir. Tone. ఓకే, సో టోన్ మథెటోన్. అంటే ఇదంటే ఇది వచ్చేసి టు ద డిసైపుల్స్. ఓకే, సో గాడ్ లవ్స్ యూ. గాడ్ అంటే థియోస్. థియోస్. Agape. Yes, agape. Philes. Love and agapes. Theos agapes. Is you want to? Yes. Aga. Ending ఏమొస్తుంది? Agapes. Is వస్తుంది సార్. Yes. థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుంది. Epsilon, iota, sigma. 8 or 8 వస్తుంది సార్. Ace వస్తుంది సార్. Ace సింగులర్ అయితే agape సార్. నాకు మీరు వర్బ్ చెప్తురా, ప్లూరల్ చెప్తురా, నౌన్ చెప్తురా? వర్బ్ సార్. వర్బ్ అంటే యు ఫస్ట్ వస్తుందా, లాస్ట్ వస్తుందా? సెకండ్. అంటే ఇప్పుడు గాడ్ లవ్స్. God loves you. God loves you. God loves you. First, you loves God. You Okay. use object. Agapes. ఇప్పుడు అగాపే అన్నది నౌనా వర్బా? వర్బ్ సార్. Noun, sir. అగాపే sir, verb, sir. Verb, sir. మళ్ళీ చూడండి. నౌన్ గా కూడా వస్తుంది ప్లస్ నౌనా వర్బా? సార్ ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉందండి. ఈ సెంటెన్స్ లో మాత్రం అది తీసుకోవచ్చు. ఫిలియే అంటే లవ్ అండి. ఫిలియే అంటే లవ్. లెసన్ నెంబర్ 4 లో లాస్ట్ వొకాబులరీ. అవును సార్. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? అగాపే అంటే ఇట్ ఈస్ అ నౌన్. ఫిలియే వస్తుంది సార్. ఫిలియస్.
ప్లేస్ కానీ అంటే అది బ్రదర్లీ లవ్ అట్లా చెప్తారు కదా సార్. ఓ థియోస్ ఫిలియస్. బ్రదర్లీ లవ్, ఇది గాడ్స్ లవ్ సార్. గాడ్స్ లవ్ ని అగాపేనే అంటారు కదా. అంటే ఇప్పుడు లెసన్ నెంబర్ 8 లోనేమో అగాపే అంటే లవ్ అని ఉంది. లెసన్ నెంబర్ 4 లోనేమో ఫిలియోస్ లవ్. అయితే మరి అక్కడ నౌన్ అది. అదే మీరు చెప్పాలి. ఫిలియో కరెక్ట్. యాజ్ పర్ లెసన్ నెంబర్ 8 ఇట్స్ నౌన్ సార్. యా నౌన్. సో నౌన్ లో ఏది వస్తుంది, ఏ కేసు వస్తుంది? నౌన్ లో ప్లూరల్ నామినేటివ్ సార్. ఈఐ వస్తుంది. ప్లూరల్ నామినేటివ్ సార్. అగాపేస్. అగాపేస్ సార్. అగాపేస్ ప్లూరల్ నామినేటివ్. అసలు అగాపే ఎందుకు వాడుతున్నాం సార్ మనకి? కదా నౌన్ ఫామ్ కదా అది. అవునండి, నౌనేనండి. గాడ్ లవ్స్ యు, లవ్స్ అనేది వర్బ్ కదా. ఫిలియోనే రావాలి అక్కడ. యు అనేది వర్బ్. Dios is the subject there, which is a noun, and he loves. Filii. సో ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ? So iota వస్తుంది. iota వస్తుంది సార్. iota వస్తుంది. ఫిలి. ఇప్పుడు యూకి ఏందండి? ప్రాబ్లం. ఎయిస్ వస్తుంది సార్. ఎయిస్ అంటే ఏంది? యు వస్తుంది. ఎస్లోన్ అయోటా సిగ్మా. సో యు లవ్ అని వస్తుంది. ఎప్సిలాన్ అయోటా సిగ్మా. No. You is an object that's not there, correct. which is a pronoun. No, that's not correct. సో యు అంటే ఏంది? God loves you. సెకండ్ పర్సన్. ఇప్పుడు ఇక్కడ ఇది ఆబ్జెక్ట్, పర్సన్ కాదు, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అది. ఇక్కడ అదే ఆబ్జెక్ట్ అంటే ఇది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో యు అంటే ఏంది? గ్రీక్ లాంగ్వేజ్ లో యు అంటే ఏంది? అవి వెర్బ్ కి సంబంధించినవి. ఇక్కడ వర్బేనండి. ఇక్కడ మనకు ఈఐఎస్ కదా, ఎప్సిలాన్ అయోటా సిగ్మా. ఉమేష్. న్యూ వర్డ్ సార్. ఉమేష్ అంటే ఏస్ వచ్చింది, ముందు ఉమే వచ్చింది. ఓథియోస్ రాదా సార్? ఓథియోస్ రావాలి. ద గాడ్. ఓ థియోస్ అంటే ద అయిపోతుంది. మన సెంటెన్స్ లో ద లేదు సార్. ఏస్ అంటే వర్బ్ వచ్చి తర్వాత ఓయు వచ్చింది. అది వొకాబులరీ సిస్టర్. మ్యాథ్ టైప్స్ అవుతుంది కదా సార్, అది రెండు కలిసి. అది ఫిలియస్. Okay, this is God. This is he loves. He loves you. So he అన్నది గాడ్ కిందకి వెళ్ళిపోయింది. God loves me అంటే ఏమవుతుంది? ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్కి వెళ్ళిపోవాలండి. ఒకసారి లెసన్ నెంబర్ 23కి ఒకసారి రండి. యాక్చువల్ బేసికల్ గా ఇక్కడ మనకు లెసన్ నెంబర్ 23 రండి ఒకసారి. మీకు
అక్కడ ఐకి ఏముందండి? ఐ వొకాబులరీ చూడండి 135. Go. ఎగో ఎగో మీన్స్ ఐ. వి అంటే ఏందండి? వి అంటే ఏంది? Immerse. Immerse. ఎమేస్. ఇమేజ్ Immerse. అండ్ యు ఫర్ సింగులర్ ఫర్ సింగులర్ Su. సు. సు. సు ప్లూరల్ Umes. ఉమేష్ ఉమేష్. ఉమేష్. టూ అని ఉంది సార్ ఇక్కడ సార్ లెసన్ నెంబర్ 23 లో యు సింగులర్ అంటే సు సిగ్మా ఉప్సిలాన్. అవునండి. సు సు. సో థియోసుఫిలి అగాథా మేబీ. సో విచ్ ఇస్ అంటే సింగులర్ అయితే వి జస్ట్ పుట్ లైక్ దిస్. ప్లూరల్ అయితే ఉమేష్. ఉమేష్. చూసారండి లెసన్ నెంబర్ 23 మేరీ సిస్టర్? ఎస్ సార్ చూసాను. ఓకే చూడిపోయాను. ఎస్ అప్పుడు ఎలా వస్తారు సింగులర్ అయితే? థియోస్ సు అగాథా అని వస్తుందా? లేదండి, ఇట్ విల్ బి యాజ్ యూజువల్ బికాస్ వి ఆర్ లుకింగ్ ఫర్ యూ. ఓకే ఓకే. అంటే ఫిలే యుమేసి యుమేయిస్ అంటారు కదా, ఫిలే యుమేయిస్.
Sir, I am very backward, but still I కి V కి పైన స్పెల్లింగ్స్ వల్ల అంత తేడా ఉంటుందా సార్? I lose, we lose. Yeah, we are losing or we lose. ఎక్స్ప్లెనేషన్ కి వచ్చినప్పుడు చెప్దామని ఆగిన. అందుకని ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ అని రాసిన పాస్ట్ టెన్స్. రాసుకురండి. Done, sir. తక్కిన వాళ్ళని అయిపోయినాయి సార్ ఇప్పుడు.
Okay, so this is about verb లో ఇందాక మనం స్టార్టింగ్ క్లాస్ లో మనం చూసుకున్నాం verb లో there will be 5 things మనము నోటీస్ చేయాలని చెప్పేసి చెప్పాను. ఏందా 5 things అంటే టెన్స్, వాయిస్, మూడ్, పర్సన్ అండ్ నంబర్. ఓకే, 5 things టెన్స్, వాయిస్, మూడ్. సో టెన్స్ answerకి 3 అని మనం నేర్చుకున్నాం. అంటే ఇప్పటి వరకు we have learned about present tense. Thus far we have learned about present tense. So ఇప్పుడు this is the present tense. ఇక్కడికి వచ్చేసరికి ఇట్ సైడ్ ది past tense. ఇట్ సైడ్ వచ్చేసి లెసన్ నెంబర్ 15 లో past tense ని చూస్తా ఉన్నాం. present tense, past tense. Okay, and voice matram same, mood matram same. Voice is a active, mood వచ్చేసి indicative. Voice, mood is same. ఇది కూడా we come to the point of past tense. Past tense, but past tense ni grammatical ga we call it as the perfect tense. Perfect అంటే ఏందండి? action completed గా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ లువోమెన్, లువో అంటే ఐ లూజ్. ఓకే, సో ప్రతిదానికి ఏముంటుందండి? స్టెమ్, ఎండింగ్. సో ఇక్కడ స్టెమ్ చూడండి, ఎండింగ్, స్టెమ్, ఎండింగ్, స్టెమ్, ఎండింగ్, స్టెమ్, ఎండింగ్, స్టెమ్, ఎండింగ్. అంటే ఓమెన్. సో ఈ ఫస్ట్ అంతా ఇది స్టెమ్, ఎండింగ్, స్టెమ్, ఎండింగ్, స్టెమ్, ఎండింగ్, స్టెమ్, ఎండింగ్, స్టెమ్, ఎండింగ్, స్టెమ్, ఎండింగ్. అయితే verb లోనికి వచ్చినప్పుడు we'll have 3 things. verb లోకి అంటే past tense లోకి వచ్చినప్పుడు we'll have 3 things. ఫస్ట్ augment, stem, ending. augment ఇక్కడ చూడండి, ఈ లువో యాజ్ యూజువల్ గా ఉన్నది. లువో ఇస్ యాజ్ యూజువల్. లువో, లు, 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 లు. సో పాస్ట్ టెన్స్ ఉన్నాం. we have learned vocabularies of verb vocabularies ఇప్పటి వరకు మనం నేర్చుకొని ఉన్నాం. verb vocabularies ఇప్పటి వరకు మనం ఏం చేసాం? నేర్చుకొని ఉన్నాం. we have learned the verb vocabularies. ఇప్పటి వరకు మనము నేర్చుకొని ఉన్నాం. ఇప్పుడు అంటే verb words ఏంటండి? ఫర్ అన్ ఎగ్జాంపుల్, lambano, I take. Crino, I judge. Filio, I love. సో అలా మనము vocabularies ని మనము చూసుకుంటూ వచ్చాం, లేదా vocabularies ని నేర్చుకొని వచ్చాం. అయితే అవన్నీ vocabularies అన్ని కూడా ఎందులో ఉన్నాయి? All the vocabularies are in which tense? Present tense లో ఉన్నాయి. సో బేసికల్ గా అన్ని కూడా ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటాయి. ఆ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న దానిని మనము పాస్ట్ టెన్స్ లోనికి కన్వర్ట్ చేసుకోవాలి. సో పాస్ట్ టెన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలని అంటే ప్రతి ఒక్క వర్డ్ ముందల ఈ ఎప్సిలోన్ అన్నది యాడ్ అవుతుంది.
ప్రతి ఒక్క వర్డ్ దగ్గర ఏమవుతుంది, ఎప్సిలాన్ అన్నది యాడ్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ సార్, ఆర్గ్యుమెంట్ ఎప్సిలాన్ అన్నది ఆర్గ్యుమెంట్ గా మనము చూస్తా ఉన్నాం. ఎప్సిలాన్ అన్నది ఆర్గ్యుమెంట్ గా మనము చూస్తా ఉన్నాం. అండ్ స్టెమ్ ఒమేగా అన్నది డిసపియర్ అయిపోతుంది. ఒమేగా డిసపియర్ అయిపోయి అక్కడ ఓన్ వస్తుంది. ఒమేగా డిసపియర్ అయిపోయి ఓన్. అండ్ ఇక్కడ ఇది సేమ్, ఓమెన్ ఇస్ సేమ్, ఎటే ఇస్ సేమ్, ప్లూరల్ లో సేమ్, ప్లూరల్ లో ఎటువంటి ఒక మార్పు లేదు ఫర్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓమెన్ ఉంది, ఇక్కడ ఓమెన్ ఉంది, ఇక్కడ కూడా ఓమెన్ వచ్చింది. ఎటే ఉంది, ఇక్కడ కూడా ఎటే, ఇక్కడ కూడా ఎటే అని చూస్తా ఉన్నాం. అయితే ఫస్ట్ పర్సన్ ఏది ఉందో థర్డ్ పర్సన్ ప్లూరల్ కూడా సేమ్. ఎలువోన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంది, వేర్ హియర్ అయోటా మిస్ అయిపోయింది. ఇక్కడ ఎయిస్ లేకుండా ఎలుఎస్ అంటే అయోటా మిస్ అయిపోయింది. ఇక్కడ కూడా అయోటా మిస్ అయిపోయింది. బ్రాకెట్స్ లో న్యూ పెట్టారు ఏంటండి? అంటే we can use new or not. It's a immovable. Like Ausil. Yeah, like Ausil లో ఎలా ఉందో మూవబుల్ గా ఉందా, సో ఇక్కడ కూడా ఇది మూవబుల్ గా మనము చూస్తా ఉన్నాం. we can or we cannot. సో వచ్చినప్పుడు వాజ్ అని వస్తుంది సార్ బ్రాకెట్ లో. సో ఇక్కడికి వచ్చేసరికి వాజ్. సో వాజ్ ఇక్కడనేమో ఐ లూజ్ ఆర్ ఐ ఆమ్ లూజింగ్, వి లూజ్ ఆర్ వి ఆర్ లూజింగ్, you are losing, he is losing, she is losing or it is losing, they are losing. అది ప్రెసెంట్ టెన్స్ లో. ఇక్కడికి వచ్చేసరికి వాజ్ సింగులర్ వచ్చేసి వాజ్, ప్లూరల్ వచ్చేసి వర్. సో అందుకనే we were losing, you were losing, they were losing, he was losing, you were, I was losing. థర్డ్ పర్సన్ సింగులర్ లో బ్రాకెట్ లో ఎందుకు సార్? అదే చెప్పిన, అది మూవబుల్. వి క్యాన్ ఆర్ వి కెనాట్. మనం రాసుకోవచ్చు. నీకు ఆ డౌట్ ఇక్కడనే వచ్చేదండి ప్రవీణ్, సారీ అనిల్, నీకు ఈ డౌట్ ఇక్కడనే వచ్చేది. ఐ మీన్ లైక్ వెన్ వి కమ్ ఇన్ టు ద వేర్ lesson number 7. Lesson number 7. Lesson number 7 load. Sir, ikkada excuse me sir. Yes. ఇక్కడ సెకండ్ వన్ ఫస్ట్ ప్రెసెంట్ టెన్స్ ప్రెసెంట్ లో సెకండ్ వన్ ఇక్కడ యూ లూజ్, వి లూజ్ సార్ ఆర్ యూ లూజా హియర్? ఇదండి ఐ లూజ్ ఫస్ట్ పర్సన్. సెకండ్ వన్ yes here second one వస్తున్నా. I lose. Okay, this is a singular and plural. Second one sir. You lose. You lose, okay, but what about next one? Yes and E. He or she or it. Loses. Three genders are there: masculine gender, feminine gender, neutral gender. So we can say he loses, she loses, singular and ending. Yeah.
But what about second one? That's what you lose. Then here we lose or you lose? Okay. So now coming to the plural. Plural lo I ki plural endani. I ki plural endani. We. So you ki plural. You. He ki he she it plural. They. Okay. See, you singular, you plural, sir. Adi. We, you, they. యు అంటే నీవు వస్తుంది, మీరు వస్తుంది. So అందుకనే when we are writing in the bracket we have to emphasize S or P. S means singular, P means plural. So ఇక్కడికి వచ్చేసరికి ఎలువోన్, ఎలువోమెన్, ఎలుయేస్, ఎలుయేటే, ఎలువే, ఎలువోన్. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న ఒక వర్డ్ ని దాన్ని పాస్ట్ టెన్స్ లోనికి అనగా ఇంపర్ఫెక్ట్ లోనికి కన్వర్ట్ చేయాలని అంటే దానికంటే ముందుగా we have to add epsilon. We have to add epsilon. We have to add epsilon గా మనము చూస్తాం. So we need to add epsilon. Epsilon ని యాడ్ చేయాలి. Epsilon అండ్ ఎండింగ్ ఒమేగా ఏదైతుందో అది డిసపియర్ అయిపోయి ఓన్ తీసుకుంటుంది. అందుకనే ఎలువోన్ అంటే ఇక్కడ ఈ యొక్క ఒమేగా ఏదైతుందో అది డిసపియర్ అయిపోయింది. ఓన్, ఓమెన్, ఎస్, ఎటే, ఏ, ఓన్. సో అందుకనే ఎలువోన్, ఎలువోమెన్, ఎలుయేస్, ఎలుయేటే. ఓకే, సో ఇందాక మనం రాసుకున్నామండి. లెగో అంటే ఏంటండి? లెగో అంటే ఐసే. ఇప్పుడు దీన్నే
ఫస్ట్ సింగిల్ కి థర్డ్ ప్లూరల్ కి సేమ్ అండి, సేమ్ అదే అన్నాను. ఫస్ట్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్ సేమ్ గా మనము చూస్తున్నాం. సార్ ఎప్సిలాన్ మీద ఈ వర్డ్ ఇన్ ప్రెసెంట్ పాస్ట్ టెన్స్ లో ఈ వచ్చింది సార్. పాస్ట్ టెన్స్ లో ఎనీ వర్డ్ కి ఏదైనా చెప్పాలంటే ఎప్సిలానే వస్తుందా? ఎప్సిలోనే వస్తుందండి. ఓకే. అందుకనే ఇప్పుడు హోంవర్క్ ఇస్తా కదా, అప్పుడు మీరు చేసినప్పుడు మీకు వచ్చేస్తుంది. సార్ ఎప్సిలాన్ మీద స్మూత్ బ్రీదింగ్ మార్క్ కంపల్సరీయా? కంపల్సరీ. అదే మనం పంక్చువేషన్ మార్క్స్ లో చూసుకున్నాం కదా. ఒకటి స్మూత్ బ్రీతింగ్, ఒకటి యాక్సెంట్ మార్క్స్. సార్ 82 పాయింట్లు సార్. స్మూత్ బ్రీతింగ్. అవును. రాసుకురండి. సో ఇక్కడ లెగో ఐ సే. సో ఇక్కడ ఐ వాజ్ సేయింగ్ అంటే ఏమైపోయిందండి చూడండి. ఒమేగా. ఓకే, ఒమేగా డిసపియర్ అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఒమేగా ఓన్ వచ్చింది. దానికంటే ముందుగా అగ్మెంట్ యాడ్ అయింది, ఎప్సిలోన్ యాడ్ అయింది. అన్నిటికీ చూడండి. We say augment stem ending. 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 అంటే స్టెమ్ అంటే ఏంటండి? ఇది అలానే ఉంది. ఈ మూడు ఉన్నాయి. ఇది వచ్చేసి స్టెమ్, ఇది వచ్చేసి ఎండింగ్. స్టెమ్. ఓకే, మనము ఎండింగ్ ని మనము చూస్తా ఉన్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి సేమ్ థింగ్ గా ఇక్కడ అంతా కూడా చూడండి. స్టెమ్ అలానే ఉంది. స్టెమ్ అలానే ఉంది. స్టెమ్ అలానే ఉంది. కానీ దానికంటే ముందుగా ఎప్సిలోన్ యాడ్ అయింది. ఎండింగ్స్ ఓన్. సో విజయ్ గారు చదువుతారండి అది? చదువు. ఎలెగోన్, ఎలెగోమెన్, ఎలిగేస్, ఎలిగేటే, ఎలిగే, and Elegon. So I was saying, we were saying, you were saying, you were saying, you in singular and you plural, you were saying. Yeah. He, she, it was saying. Yeah. They were saying. And this is all in the uncontracted form అండి. ఇదంతా కూడా అన్కాంట్రాక్టెడ్ ఫార్మ్. సో మనము వర్బ్ అనేసరికి అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, కాంట్రాక్టెడ్ అండ్ అన్కాంట్రాక్టెడ్. అంటే
కాంట్రాక్ట్ అయిపోయింది కదండి ఇది మనం. ఒకసారి మీరు 83కి రండి అండి ఒకసారి. మనం ఇక్కడ రాసింది కాంట్రాక్టెడ్ ఫార్మే కదా. మనం రాసిన కాంట్రాక్టెడ్ ఫార్మ్, అన్కాంట్రాక్టెడ్ రాలేదండి. బట్ వెన్ వీఆర్ టేకింగ్ vocabularies from the lesson number 4, lesson number 4 లో ఆ vocabularies తీసుకున్నప్పుడు సేమ్ ఫార్మాట్ ని మనం ఫాలో కావాలి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది ఒకసారి? ఎంతమందికి అర్థమైందో? ప్రవీణ్, అనిల్, జేకబ్ గారు, ఇంకా ఎంతమందికి అర్థమైంది? How about రాము బ్రదర్, డేవిడ్ రాజ్ గారు అర్థమైందా? ఎనోష్? ఓకే సార్. ఓకే. How about others? మేరీ సిస్టర్? ఓకే సార్. ఓకే. బాబురావు గారు? ఓకే సార్. ఓకే. ఓకే. అండ్ ఇంకెవరున్నారండి? సుబ్బారావు గారు? అర్థమైంది సార్. ఈ వర్డ్ కి, ఒకే వర్డ్ కి సార్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, అవి ఫ్యూచర్ టెన్స్, ఈ మూడిట్లో చెప్పాను. సార్ అదే ఇందాక నేను రాసి చూపించాను కదండి, ప్రెసెంట్ టెన్స్ లో రాశాను, ఇది పాస్ట్ టెన్స్ లో ఇక్కడ రాశాను. లువో ఫ్యూచర్ టెన్స్ రాలేదు. ఫ్యూచర్ టెన్స్ రాలేదు. ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ లో వస్తుంది. ఫ్యూచర్ టెన్స్ ఇంకా రాలేదండి. ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ లో అయిపోయింది, పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ లో వచ్చింది. ఓకే. నేను మీకు కొన్ని వర్డ్స్ ఇస్తే హోంవర్క్. సార్ ఇప్పుడా హోంవర్క్? హోంవర్క్ estimos. Let go. బాబురావు గారు మ్యూట్ లో పెట్టుకోండి.
ప్రెసెంట్ యాక్టివ్ ఇండికేటివ్ లో ఉన్నట్టున్నాయి కదా సార్ మొత్తం. సిగ్మా సిస్టమ్, సిగ్మా STO. ఇప్పుడు ఇది బాలో ఉంది. దాన్ని మీరు I throw, I was throwing. I see, I was seeing. I eat, I was eating. I was remaining. And I was judging. Thank you. Balo. సార్ ఇది అన్కాంట్రాక్టెడ్ లో చేయాలనా? ఇప్పుడు ఇంపర్ఫెక్ట్ ఇండికేటివ్ యాక్టివా? Uncontracted words. Uncontracted. నేను కాంట్రాక్ట్ ఇవ్వలే. కాంట్రాక్ట్ కూడా చేయాలి. అదే ఇది తుడిపిస్తా. ఇదే చాలే. ఇది పంపించిన గొప్పనే కొంతమంది. సార్ మొన్న పంపించిన సార్ ఫస్ట్ టైం. ఇదే వచ్చింది ఇది వచ్చింది కొంతమంది. నెక్స్ట్ టైం నుండి ఫైన్ సిస్టమ్ పెట్టాలా. హోంవర్క్ ఎవరు ఇస్తలేరు. దాంతో నీ మార్కర్లు ఇవన్నీ వస్తాయి. కాంట్రాక్టెడ్ చెప్తురా సార్ ఇప్పుడు? లేదని టైం అయిపోయింది. జస్ట్ అదే మళ్ళీ ఒకసారి ఆల్ఫాబెట్స్ తోటి వెళ్ళిపోయి. ఓకే, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నానండి. ఈ రోజు క్లాస్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లేదా రివిజన్ అనిపించిన వాళ్ళు యూ హావ్ టు సే రైట్ 10 times ఆల్ఫాబెట్స్ 10 times రాసి మీరు పంపివ్వాలి వాట్సాప్ లో. ఆఫీస్ నుండి నంబర్ తీసుకోండి. అండ్ ఇఫ్ జయశేఖర్ సార్ ఇస్ దేర్, జయశేఖర్ సార్ ఉన్నారు? ఢిల్లీ సార్, జయశేఖర్ సార్. Thank you so much, Renal Wesley. Yeah. Can I give my number or they take from you? Yeah, they will take from me. Yes. Thank you so much. Everybody benefited by learning. So it's really exciting for everyone. Now I am in Raichur, and pray that in Raichur and Guntakal, 2 Bible colleges, they invited me. Repu oka college, Ellundi. So on my way to Hubli, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. దేవునికి స్తోత్రాలు. ప్రార్థనలో పెట్టండి. రాయచూరులో ఉన్నాను. వెంటనే ఇక్కడ ఒక ప్రొసీడ్ కాకుండా ఆగిపోయి హోటల్లో దిగి, సో ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని అందరినీ చూడటము, పార్టిసిపేట్ చేయటము, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప రూమ్ ఫెసిలిటీస్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఈ నైట్ ఇక్కడ ఉండి రేపు మార్నింగ్ 6 o'clock కల్లా బయలుదేరి హుబ్లీ పోతాము. హుబ్లీలో రేపు ఉండి ఎల్లుండి మళ్ళీ రిటర్న్ జర్నీ బ్యాక్ టు రాయచూర్ అండ్ ఆల్సో గుంటకల్. దట్ ఈస్ our program. So can I ask Babu Rao garu to close with prayer? Andaru Sure sir. Okay, andaru mute cheskoni unnaru. Unmute. To whom I am speaking? Andaru. Yeah. I want to kala. Yeah. Aibai kala. Yeah, we praise you. God has given you a beautiful personalities. Everyone is extraordinary. So all the extraordinaries must show their faces
Babu Rao to close with prayer. Okay, And sir. we must thankful to our brother Professor Ronald Wesley once again, taking pain for his sacrifice. Yeah. సార్ అక్కడ వాతావరణం ఎలా ఉంది సార్? మరి బిఫోర్ క్లోజింగ్ విత్ ప్రేయర్ ఇక్కడ అంతా చలిగా వెట్టిగా ఉంది ఇక్కడ. ఎస్ సార్, ఇక్కడ అంతా కూడా ఇవాళ అంతా వర్షంలోనే ట్రావెల్ చేశాం. Yes, sir. God will comfort you, sir. Definitely. I will do your prayer. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ప్రభా, మీ బంగారు పాదం స్తోత్రం ప్రభా. యేసయ్య, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, మరి భూ నుంచి దివి నుంచి భూమికి దిగి వచ్చి ప్రభా మా కొరకు ప్రభా శ్రమపడి మరణమై తిరిగి లేచి ప్రభా మాకు రక్షణ అనుగ్రహించారు తండ్రి. అయ్యా, మీరు నాయన ఈ కార్యక్రమం చేయకపోతే మేము ఎక్కడుండేవాళ్ళం మాకే తెలియని పరిస్థితి అయ్యా. మరి నాయన మీరు మాకు మంచి నాయన జీవితాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి ప్రభా. స్తోత్రం ప్రభా. అయ్యా ప్రభా, ఈ క్లాసు ప్రభా రేనాడు వెస్లీ గారు ప్రభా మాకు ఎంతో చక్కగా 1కి 2 సార్లు 3 సార్లు ప్రభా తెలియని విషయాలు తెలుసుకున్న విషయాలను కూడా ప్రభా రిపీట్ చేస్తుండగా ప్రభా మేము చక్కగా నేర్చుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఎవరో వెనకబడిపోకుండా ప్రభా మరి ప్రభా నాయన జయశేఖర్ గారు మరి రిపిటేషన్ కి అవకాశం ఇచ్చి ప్రభా నేర్పిస్తుండగా ప్రభా అందరూ నేర్చుకొని ప్రభా నాయన బెనిఫిట్ చెందేటట్టుగా ప్రభా సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. స్తోత్రం ప్రభా. మరి మా యొక్క డైరెక్టర్ గారు జయశేఖర్ గారు ప్రభా నాయన దూరదేశం వాళ్ళకి వెళ్ళుండగా ప్రభా ఆయన ప్రభా మీ యొక్క రెక్కల చోటున భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. మరి జరగబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభా ఆయన మీరు దగ్గరుండి ప్రభా చేస్తున్నందుకు వందనాలు ప్రభా. ప్రయాణాల్లో ప్రభా తోడునీడుగా ఉండండి ప్రభా. అదేవిధంగా మాకు కూడా ప్రభా మీరు మా తోడునీడుగా ఉండి ప్రభా జూమ్ క్లాసులు ప్రభా ఆయన మరి రేనాడు వెస్లీ గారు చేయి బాగా పోయిన ప్రభా ఆయనకు శ్రమపడి చెప్తున్నందుకు ప్రభా మేము అర్థం చేసుకొని బెనిఫిట్ చెందేలాగా ఉపయోగపడిచేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ విధంగా మమ్మల్ని ప్రభా MTHలోను BDలోను ప్రభా మా తర్ఫీదు ఇస్తుండగా ప్రభా ఈ యొక్క తర్ఫీదును ప్రభా మేము సక్రమంగా ఉపయోగించుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు మా నజరేయుడైన యేసయ్య పేరిట బ్రతికి నడుపుకుంటున్నాం తండ్రి. Amen. Thank you, brother. Tomorrow Billy sir is taking on Proverbs. So Monday to Saturday you have to utilize the good opportunities. ఇవాళ గ్రీక్ కి ముగ్గురే వచ్చినట్టున్నారు ఫ్రమ్ తిరుపతి. సో అంత ఆపర్చునిటీస్ అని గ్రాబ్ చేయాలా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాటర్డే ప్లీజ్ కంటిన్యూ టు pray for the prayer huddle and also join. Tomorrow devotion continue like today. Vijay Kumar garu. Aygaru. Vijay Kumar sir, tomorrow also. Okay, sir.